వలలో పడిన పక్షి తప్పించుకుంటుందా? తప్పించుకోలేదు. అలాగే వ్యభిచార పాపములో పడినవాడు, వ్యభిచార పాపములో పడిన స్త్రీ ఎంత గింజుకుని బయటకు వద్దామన్నా చాలా కష్టం. ఒక బలవంతుడు ఉన్నాడు, చాలా బలవంతుడు. ఒకసారి ఆ బలవంతుడు మీదకి సింహం వచ్చింది, మేకపిల్ల చీల్చినట్టు చీల్చేశాడు. అదే బలవంతుడు ఒక రోజున ఒక స్త్రీ మాయలో పడ్డాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ బలవంతుడిని మాయ చేసి, లాలన చేసి, జోకొట్టి, లాలించి, ఒడిలో నిద్రపుచ్చి ఫిలిస్తీన్లకు అప్పగించగా, ఫిలిస్తీన్లు ఆ బలవంతుడి యొక్క 2 కళ్ళు పీకేసి పనునిగా మార్చాడు. ఇప్పుడు ఆ బలవంతుడి దగ్గరికి నేను వెళ్ళి, అయ్యా సంసోను, నువ్వు మేకపిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చేసావుగా, మరి ఇదేంటి ఇక్కడ బానిసగా ఉన్నావంటే, అయ్యా సింహాన్ని